Hello all. Last 15 days for the day యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లాస్ట్ 15 రోజులు ఉంది. సో ఎంత కష్టపడాలనుకున్నా కూడా ఈ 15 రోజులే కష్టపడండి. ద లాస్ట్ 15 days in your life for the prelims examination 2024. సో ఫర్ దిస్ 15 days ఐఎమ్ కమింగ్ అప్ విత్ ఎ ప్రాపర్ స్ట్రాటజీ. ఏం చదవాలి, ఏం చదవకూడదు ఈ 15 రోజుల్లో అని చెప్పేసి ఆన్ డైలీ బేసిస్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ వన్ పర్టికులర్ స్ట్రాటజీ. On 1st June what you have to study, on 2nd June what you have to study, on 3rd June what you have to study. In that particular format I am coming up with this particular strategy video for clearing prelims examination, which is scheduled on June 16th, as well as morning and evening, which is general studies and CSAT. So now I am going to tell you, in any cost don't touch new topics, never touch new topics. ఏవైతే పాత టాపిక్స్ చదివావో అవి మాత్రమే రివిజన్ చేయి. కొత్త టాపిక్స్ వెనక తెంపర్లాడకు. పాత టాపిక్సే యూ హ్యావ్ టు డూ రివిజన్. సో నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది రివిజన్ కోసం. సో డోంట్ టచ్ న్యూ టాపిక్స్. ఈ 15 రోజులు 10 నుంచి 12 గంటలు చదవాలండి. ఖచ్చితంగా 10 నుంచి 12 గంటలు చదవాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ 15 రోజులు కొంచెం మౌనంగా మెడిటేషన్గా ఉండడం అలవాటు చేసుకోండి. మెడిటేషన్ చేయడం ప్రాక్టీస్ చేయండి 15 రోజులు. సో దట్ యువర్ మైండ్ విల్ బీ ఆఫ్ పీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 15 రోజులు మాత్రం ఖచ్చితంగా ఇంతకుముందు ఎవరితో ఉన్నారో నాకు సంబంధం లేదు, కానీ ఈ 15 రోజులు మాత్రం దయచేసి పాజిటివ్ పీపుల్తో ఉండండి. ఎవరితోని మనకు ఎనర్జీ వస్తుందో, ఎవరితోని మనం మోటివేట్ అవుతామో, ఎవరితోని మనం హ్యాపీగా ఉంటామో వాళ్ళతోని టైం గడపండి. నెగిటివ్ పీపుల్తో ఉండకండి. నెగిటివ్ పీపుల్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అది మీ మైండ్ సెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ మైండ్ సెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. 8 to 10 hours స్లీప్ ఖచ్చితంగా, మినిమం 8 గంటలు ఈ 15 రోజులు మీరు పండుకోవాల్సిందే. అవాయిడ్ సోషల్ మీడియా. ముఖ్యంగా ఈ 15 రోజులు ఏమన్నా కానీ సోషల్ మీడియాని పక్కన పెట్టండి. ముఖ్యంగా ఏ సోషల్ మీడియా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, లైక్ ఫేస్బుక్, అలాంటి సోషల్ మీడియాని పక్కకు పెట్టేయండి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఈ 15 రోజులు అన్నది నేను మీకు June 1st అంటే ఈరోజు మార్నింగ్, ఈ రోజు నుంచి నేను ప్లాన్ చేశాను అనమాట. June 1st ఈరోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి, శనివారం పూట. June 1st రోజు మీరు ఎకనామీలో స్టాటిక్ బేసిక్ టెర్మినాలజీస్ ప్రిపేర్ అవ్వండి. లైక్ ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్, జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, మనీ బ్యాంకింగ్, ఓపెన్ ఎకానమీ, ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇలాంటి టాపిక్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. సో మొదటి రోజు అంటే ఈ రోజు June 1st రోజు మీరు ఏం చదవాలి అని అంటే ఎకానమీ పార్ట్ చదవాలి. టాక్సేషన్ సిస్టమ్, జిఎస్టీ, బడ్జెట్, ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్ గురించి ఖచ్చితంగా చదవండి. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రావచ్చు. తర్వాత ప్రతిరోజు June 1st రోజు మాత్రం అంటే ఈరోజు 2 గంటలు CSATకి టైం కేటాయించండి. ఈ రోజు నుంచి 8 గంటలు పడుకోండి. 30 నిమిషాలు మెడిటేషన్కి అండ్ ఓవరాల్గా 12 గంటలు చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ June 2వ రోజు సెకండరీ డే హిస్టరీ చదవండి. ముఖ్యంగా అందులో హరప్పన్ ఏజ్, వేదిక్ ఏజ్, మౌర్యన్ ఏజ్, గుప్తన్ ఏజ్, హర్షా పీరియడ్, బుద్ధిజం, జైనిజం, గాంధీయన్ ఎరా, బిఫోర్ 1915, గాంధీయన్ ఎరా, ఆఫ్టర్ 1915, కొన్ని టాపిక్స్, పోస్ట్ ఇండిపెండెన్స్, ముఖ్యంగా పోస్ట్ ఇండిపెండెన్స్లో జరిగినటువంటి ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్, ఇలాంటి టాపిక్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి. మిడివల్ హిస్టరీలో కూడా క్రొనాలజీ ప్రిపేర్ అవ్వండి, ముఖ్యంగా మొఘల్ డైనాసిటీ అండ్ ఢిల్లీ సుల్తానేట్. June 3వ రోజు దేని మీద ప్రిపేర్ అవ్వాలంటే జియోగ్రఫీ మీద ప్రిపేర్ అవ్వండి. క్లైమటాలజీ, ఇండియా అండ్ వరల్డ్, ఓషనోగ్రఫీ, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎర్త్ అండ్ బేసిక్ స్టాటిక్ టాపిక్స్. జియోగ్రఫీ మొత్తం 3వ తారీఖు చదవండి. June 4th రిజల్ట్ రోజు ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్లో డిటర్మైన్ చేసేటంటే June 4th రోజు మాత్రం పాలిటీతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే అదే రోజు రిజల్ట్ వస్తుంది కాబట్టి బేసిక్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి, స్టేట్ లెజిస్లేచర్, సెంట్రల్ లెజిస్లేచర్, పార్లమెంట్, జ్యుడిషరీ, హైకోర్టు, సుప్రీంకోర్టు, మొత్తం ఇదంతా చదవండి. అండ్ ముఖ్యంగా స్టాట్యుటరీ బాడీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా మీరు June 4th రోజు చదవాల్సి ఉంటుందన్నమాట. దెన్ కమింగ్ టు June 5th యూ స్టార్ట్ ఎన్విరాన్మెంట్. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ చెప్తున్నానండి. మొదటి రోజు ఎకానమీ ఎలా అయితే చేశారో అలా ఒక్కొక్క రోజు చేసి 5వ తారీఖు కల్లా 5th, ఆన్ ద డే ఆఫ్ 5th యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎన్విరాన్మెంట్ బేసిక్స్ చేయాలి. ఎకాలజీ, ఎకోటోన్, స్పీషీస్ ఇన్ న్యూస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, లైక్ ఏవైతే ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ప్యారిస్ కన్వెన్షన్లో నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి, దుబాయ్ కన్వెన్షన్లో నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి, నగోయా ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇలా వియన్నా కన్వెన్షన్ అంటే ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. క్విక్ రివిజన్ చేయాలి, చాలా క్విక్ రివిజన్ చేయాలి. ఇన్ని రోజులు చదివేశారు మీరు, కొత్తగా చదవడం కాదు. ఏవైతే ఇంతకుముందు చదివారో వాటి రివిజన్ చేస్తున్నారు మీరు. వైల్డ్ లైఫ్ సెంచరీస్ కొత్తగా ఏవి డిక్లేర్ అయ్యాయి, నేషనల్ పార్క్ కొత్తగా ఏవి డిక్లేర్ అయ్యాయి, టైగర్ రిజర్వ్స్, వాట్ ఆర్ ద న్యూ థింగ్స్, ఇవన్నీ కూడా మీరు చదవాలన్నమాట. మెయిన్లీ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్.
అండ్ కమింగ్ టు జూన్ 6 రోజు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి. బార్డరింగ్ కంట్రీస్లో ఏమైతే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్కి ఇండియాకి ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూస్ బేస్డ్ మీద చదవండి. అగ్రిమెంట్స్ విత్ అదర్ కంట్రీస్ లైక్ సెకా ఇలాంటివి ఏవైతే అగ్రిమెంట్స్ జరిగాయో, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇండియా రష్యా, ఇండియా ఇటలీ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ఏవైతే కొత్త అగ్రిమెంట్స్ అయ్యాయో దానితో పాటు కొన్ని ఇంటర్నేషనల్ డిక్లరేషన్స్ ఉంటాయి. డిక్లరేషన్స్ లైక్ బీజింగ్ డిక్లరేషన్, న్యూఢిల్లీ డిక్లరేషన్, G20కి సంబంధించి G20 సమ్మిట్లో న్యూఢిల్లీ డిక్లరేషన్ వచ్చింది. ఏంటి ఆ న్యూఢిల్లీ డిక్లరేషన్స్? సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినంత జూన్ 6 రోజు చదవండి. జూన్ 7 ఫోకస్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం ప్రిడిక్ట్ చేయలేం, బట్ ఓవరాల్గా మీరు రివిజన్ చేయాలి. 7వ తారీఖు 80% కరెంట్ అఫైర్స్, స్పేస్ అండ్ డిఫెన్స్, బేసిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇఫ్ యూ హ్యావెంట్ రీడ్ ఇట్ ఎట్ డోంట్ టచ్ దిస్ టాపిక్స్. ఇంతమంది చదవలేదు అనుకోండి, ఇప్పుడేం చదవద్దు కొత్తగా. పాత ఏమన్నా చదివి ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ దాన్ని ఖచ్చితంగా రివిజన్ చేయండి. న్యూక్లియర్ నానో టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ క్విక్ రివిజన్ చేయండి. నౌ స్టార్ట్. ఇప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయాలి. జూన్ 8 నుండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద ట్రెండ్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. నేను ఏమని చెప్తానంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్న సాల్వ్ చేయండి, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ది ఫుల్ లెంత్ టెస్ట్లన్నా సాల్వ్ చేయండి. ఈ 2 పనులు చేయండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సాల్వ్ చేసినా ఉత్తమమే, ఏదైనా ఇన్స్టిట్యూట్ది ఫుల్ లెంత్ టెస్ట్ సాల్వ్ చేసినా కూడా ఉత్తమమే. ఈ రెండిట్లో ఏదో ఒకటి పని చెప్పండి. నేను మాత్రం మీకు ఏమని చెప్తున్నాను అంటే సైంటిఫిక్గా, రేషనల్గా, మా అకాడమీదని కాకుండా ఏదైనా సరే మీరు ఫుల్ లెంత్ టెస్ట్ చేయడం ఉత్తమం. 2023 పేపర్ 1 చేయండి, GS1 మార్నింగ్ టైంలో ఫిక్స్ చేసుకోండి మీ మైండ్ సెట్ని. ఇట్ షుడ్ బీ ఫ్రమ్ 9 AM to 11 AM ఆర్ 9:30 AM to 11:30 AM ఆర్ ఇట్ షుడ్ బీ ఫ్రమ్ 10 AM to 12 PM. సో మధ్యాహ్నానికల్లా మీరు ఒక పేపర్ సాల్వ్ చేసేటట్టు ఉండాలన్నమాట. సో జూన్ 8వ తారీఖు 2023 పేపర్ చేయండి. రిమైనింగ్ టైం మళ్ళీ ఒకసారి రివిజన్. హిస్టరీలో ఆర్ట్ అండ్ కల్చర్, రీసెంట్ 1 year కరెంట్ అఫైర్స్ విత్ రెస్పెక్ట్ టు హిస్టరీ, లైక్ రామ్ మందిర్ ఆర్కిటెక్చర్, లైక్ రామప్ప థింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ విచ్ గాట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అలాంటి ఎఫెక్ట్స్ లైక్ కిలాడి ఎక్స్కవేషన్స్, సినౌలి ఎక్స్కవేషన్స్, ఇలాంటివి ఏవైతే కొత్త జరిగాయో వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చేయండి. కానీ ఇప్పుడు 8th నుంచి మాత్రం మీరు 2 hours CSAT ఏదైతే చేశారో ఇప్పుడు 1 hour CSAT చేయండి. అండ్ జూన్ 9th అలానే కంటిన్యూ అవుతూ భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్స్ ప్రొపరెన్స్, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ ఏంటి, రివైజ్ హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ పెండింగ్ స్టాటిక్ వీక్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ టైం. సో పాతవి ఏవైతే పెండింగ్ ఉందంటే హిస్టరీ మొత్తం అయిపోవాలన్నమాట. హిస్టరీకి రిలేటెడ్ ఆల్ టాపిక్స్ షుడ్ బి కంప్లీటెడ్ అండ్ CSAT షుడ్ బి 1 hour. అలా కనుక మీరు ప్రాక్టీస్ చేయాలి. జూన్ 9th 2022 పేపర్ GS1 మళ్ళీ 12 మధ్యాహ్నం 12 కల్లా 2022 ఒక పేపర్ కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. ఎకానమీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని మీరు జూన్ 9th చదవాలి. కరెంట్ అఫైర్స్, ఇంట్రీమ్ బడ్జెట్, స్టాక్ మార్కెట్, analysis from previous year trend, startup related things, revise economy related static and basics in weak areas if you have time. సో ఏవైతే ఇంతకుముందు పెండింగ్ ఉండేనో అవి ఇప్పుడు మీరు ఫోకస్ చేసి చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మెయిన్లీ CSAT షుడ్ బి గివెన్ 1 hour ఆఫ్ టైం అండ్ మిగతా టైం అంతా మీరు ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్ అని అనాలిసిస్ ఓరియంటెడ్గా ఏవైతే అనలైజ్ చేసి పెట్టుకున్నారో ఒకసారి క్విక్ రివిజన్ చేయండి. అండ్ జూన్ 10th 2021 పేపర్ మధ్యాహ్నం 10 కల్లా కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ ఈరోజు జియోగ్రఫీ రివిజన్ చేయాలి. రివర్ సిస్టమ్, లేక్స్, మాన్సూన్స్, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, మినరల్స్, ఫిజియోగ్రఫీ ఫీచర్స్, ఫోకస్ ఆన్ వీక్ ఏరియాస్ ఇన్ స్టాటిక్ పార్ట్ విచ్ యూ డింట్ డూ అండ్ CSAT 1 hour. And CSAT 1 hour. Mali in that CSAT 1 hour I am telling you, you have to focus mainly on revision, quick revision. What you have done in CSAT, the same thing you have to do revision now. Ala you have to complete your geography. And coming to June 11th you do 2020 paper 9 to 11 or by 12 o'clock you complete your 2020 paper. Revise polity in perspective of current affairs, polity current affairs anamata. Polity current affairs you have to do and connect with static portion, needed conceptual clarity, revise more, observe the depth of the questions in previous years, according to that revise topics deeply. So go inside. Like now MLC elections are happening, so in most of the states, so who are the members MLCs, how they will be elected, what is the procedure of their elections, or what is the procedure for presidential election, what is the procedure for vice president, in detail the nuances of that particular topic need to be completed with respect to polity on June 11th. Then coming to June 12th do 2019 paper and morning time kalla 2019 paper solve cheyandi. Malli cheptunnanu, if you do PYQ you can do, or you can do any academies full length paper also.
రివైజ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, core cover places in news mainly world, environment related topic you have to complete on June 12th, and CSAT 1 hour you have to do. If I am preparing, నేను కనుక ఈసారి నాకు ప్రిలిమ్స్ రాసే అవకాశం ఉంటే యూపీఎస్సీలో నేను ఇలానే ప్రిపేర్ అవుతాను లాస్ట్ 15 days. Now coming to June 13th, 2018 paper I will do by 12 o'clock. Environment and science and technology current affairs I will do. Science and technology, defense related and space related I will be doing. This is June 13th day I will be doing. And coming to June 14th, all current affairs related like schemes, reports, indices, declaration, wetlands, miscellaneous topics 1 hour CSAT, June 14th I will do. And coming to the June 15th, half day only I will study, revise topics which I am weak. More preference should be given to Big Four, polity, economy, history, geography. You stop your preparation by evening 5 o'clock, then go to park, sit for some time, then evening will happen. Do dinner with curd rice, sleep properly. On 16th morning, eat breakfast, light food. Then afternoon also do curd rice, eat. Then you write CSAT paper. After exam, go to a biryani center and eat biryani on 16th evening. Till that, please take care about your health also. Your health is also very important, as well as this is the revision model. ఇలా గనుక మీరు రివిజన్ చేశారు అని అంటే ఈ 15 రోజులు మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు పెంచుకున్నట్టే అర్థం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్. యూ విల్ క్రాక్ దిస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. జై హింద్.